వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి మార్నింగ్ రొటీన్ వ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో ఈ వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. 6:15 అయిందండి. సో నేను మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తున్నానండి. సో రైస్ పెట్టేసి తర్వాత కర్రీ చేద్దామని చెప్పి, రోజు రైస్ అయితే లేట్ అయిపోతుంది. సో అందుకే నేను ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నాను, తర్వాత కర్రీస్ అయితే చేస్తాను. అలానే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను ఈరోజు కర్రీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వడియాల కూర చేద్దాం అనుకుంటున్నానండి. సో ఈ వడియాల కూర చాలా బాగుంటుంది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియదని చెప్పి నేను ఈ రెసిపీ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో మిస్ కాకుండా చూడండి. ఇవి మనం సమ్మర్కి వడియాలు పట్టుకుంటాం కదా, సో అంటే పెసరొడియాలు అంటారు కదా. సో ఈ పెసరొడియాలతో నేను కర్రీ చేస్తున్నాను. సో ఒకసారి మీకు నచ్చితే చూసి తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. పెట్టుకుని ఇప్పుడు వడియాలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వడియాలు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ అన్నీ వేసుకుని మనం కర్రీ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలండి. అలానే నేను ఒక పక్కన టీ కూడా పెట్టేసుకున్నాను. సో ఈలోపు నేను టీ కూడా తాగుదామని చెప్పి నేను బ్రష్ అయితే చేసేసానండి. సో ఈలోపు నేను టీ తాగుదామని టీ కూడా పెట్టేసుకున్నాను. సో ఇలా అయితే ఫస్ట్ మనం ఆయిల్లో అయితే వడియాలు ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా అయితే మనం ఫ్రై చేసుకునే పక్కకైతే తీసేసుకోవాలండి. నాకు ఈ లోపు టీ కూడా మరిగిపోతుంది. ఇప్పుడు నేను అదే ఆయిల్లో ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు కర్రీ కోసం, వడియాల కర్రీ కోసం. సో ఇక్కడ ఆనియన్స్ మగ్గే వరకు నేను మూత అయితే పెట్టేసుకుంటానండి. నేను టీ అయితే తాగేస్తున్నానండి. ఇలా ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న వడియాలను అయితే వేసేయాలండి. సో ఇలా వడియాల్ని వేసిన తర్వాత సాల్ట్ అలానే చిల్లీ పౌడర్ అలానే కొన్ని వాటర్ని వేసుకుని కొంచెం ఈ వడియాలు మెత్తబడే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. సో ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకోవాలండి. సో కర్రీ ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి మనం పాలైతే యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి నేను ఇప్పుడు పాలైతే యాడ్ చేసేసానండి. సో నాకు వడియాల కూర అయిపోయినట్టేనండి. అలానే రైస్ కూడా అయిపోయింది. నేను బాక్స్ అద్రేస్తాను. ఈలోపు నేను పెనం పెట్టేసుకుని పెసరట్ని కూడా వేసేస్తానండి. నేను ఆల్రెడీ పెసల్ని మొన్న రుబ్బి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో ఆ పెసరట్ అయితే నేను ఇప్పుడు వేసేస్తానండి. పీనట్ చట్నీ ఉంది ఆల్రెడీ. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కర్రీ అయిపోయిందండి, రైస్ కూడా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు పిండి కూడా నేను రెడీ చేసేసానండి. సో పెసరట్టు వేసేసుకోవడానికి. సో ఇక్కడ రైస్ అయితే సర్దేశానండి. ఇప్పుడు నేను కర్రీ కూడా పెట్టేస్తున్నాను. సో ఇక్కడ కర్రీ కూడా పెట్టేశానండి. ప్యాన్ పెట్టేశానండి. నేను పెసరట్లకి అయితే రెడీ చేస్తున్నాను. సో ఇక్కడ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసిన తర్వాత నేను గీ అయితే యాడ్ చేస్తున్నానండి.
పెట్టుకో, అందులో పెట్టేసుకో, పెట్టుకో, వెళ్ళి తిని. సో ఇలా ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అలానే గీ వేసుకుని మనం ఇలా దోరగా వేయించుకుని తర్వాత కాల్చుకుని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా క్రిస్పీగా కాల్చుకోవచ్చు. సో నేనైతే పెసరట్లు కూడా వేసేసానండి. సో పర్ఫెక్ట్గా వస్తాయి పెసరట్లు నేను వేసానంటే. సో క్రిస్పీగా దాంట్లోకి మనం పీనట్ చట్నీ నంచుకుని తింటే చాలా బాగుంటాయి. అంతేనండి, నేను చేసిన ఈ మార్నింగ్ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.